తొగట దేవాంగ పద్మశాలి సంఘం సభ్యులకు ప్రెసిడెంట్ గారైనటువంటి కృషి హరిదాస్ అన్న గారికి, సెక్రటరీ రామాంజన్ అన్న గారికి, తర్వాత జనరల్ సెక్రటరీ మహేంద్ర గోపాల్ గారికి, మరి అదేవిధంగా చేసినటువంటి ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మల్లేశ్వర అక్క అక్క ఈ ప్లేట్ లేదు ఫోటో తీసుకున్నా ఆయన పంపించారు. ఈ క్షత్రియ తొగట వీర క్షత్రియ సంఘం తరఫున ఈరోజు మనం భోజనాలు ఏర్పాటు చేయడానికి ఈ సంఘం వారు మనకు ముందుకు రావడం జరిగింది. మరి ఇది ఎంతో ఆహ్వానించదగ్గ విషయం, అలాగే హర్షించదగ్గ విషయం. ఇలాంటి సంఘాలు ఇలాంటి కార్యక్రమాలు ముందుకు రావడం చాలా సంతోషదాయకము. మరి ఇలాగే అన్ని సంఘాలు కూడా ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సంఘాలు అనేవి ఇలాంటి భోజన కార్యక్రమాలు పెట్టడము, ఎందుకంటే భోజనం పెట్టడం అనేది చాలా చిరకాలంగా గుర్తుండిపోయే అంశం. ఇన్ని మనం కార్యక్రమాలు చేసినా అవి అప్పటికప్పటికి ఉంటాయి, కానీ ఆ మనసులో నిలిచిపోయే కార్యక్రమాలు వచ్చేసి అన్నదాన కార్యక్రమం. ఒక ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి అన్నం పెడితే అది ఎంతో చాలా జీవితాంతం వాళ్ళు గుర్తుంచుకుంటారు. అది నా విషయంలో కూడా చాలా జరిగింది. నేను చిన్నప్పుడు ఒకసారి అదే టౌన్కి వెళ్ళాను, నాకు చాలా ఆకలి అయింది. అప్పుడు నేను ఎందుకు పోయానో, నాకు ఏ బస్కి వెళ్ళాను అవన్నీ గుర్తులేవు. నాకు భోజనం పెట్టాను మాత్రం గుర్తుంది. ఆ రోజు కడుపు నిండా పెట్టింది. ఇప్పటికి కూడా అడుగుతాను. అప్పుడు నా వయసు దాదాపు 7-8 years. ఇప్పుడు 55 ఏళ్ళు అయినా కూడా నాకు ఆ విషయం గుర్తుందంటే అన్నదానం అనేది అంత ఇంపార్టెంట్ విషయం. మరి అలాంటి కార్యక్రమాలకు ఇట్లాంటి సంఘాలు ముందుకు రావడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం, చర్చించదగ్గ విషయం. అలాగే మన అభిమాన సంఘాల వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవి ఎంతో శుభ పరిమాణాలు. మరి ఈ కార్యక్రమాలు ఇలాగే ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు ఈ సంఘాల తరఫున చేయాలని చెప్పేసి, వాళ్ళ సంఘం ఒక మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుంటూ, వీళ్ళందరికీ వచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరున్న ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ వచ్చేటువంటి మొదటగా మా తోటి కులస్తులైనటువంటి తొగట, పద్మశాలి మరియు దేవాంగ కులస్తులకు మరియు
సోమందేపల్లి హాస్పిటల్ యజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా నేసే కులస్తుల తరపున తొగట, దేవాంగం మరియు పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో సోమందేపల్లి మండలంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం మా కుల పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సోమందేపల్లి హాస్పిటల్ యజమానులకు మరియు మెడికల్ ఆఫీసర్స్ అయినటువంటి హరి సార్ గారికి మరియు ఓంకార్ సార్ గారికి మరియు ఇక్కడ పర్యవేక్షకులుగా ఉన్న రాజు అన్న గారికి మా కులం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గర్భిణీ స్త్రీ అంటే గర్భగుడిలో దేవతతో సమానం. అలాంటి దేవతలకు అన్నదాన కార్యక్రమం ఇచ్చిన ఆ శక్తిని ఇచ్చిన మా శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి అలాంటి శక్తి ఇంకా మాకు ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు మేమే మరెన్నో చేయాలని ఆ జగన్మాతని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు తొగట దేవాంగం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు అన్నదానం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క గర్భిణీ స్త్రీలు మంచి ఆరోగ్యంగా పౌష్టికంగా ఎదగబోయే బిడ్డ, పుట్టబోయే బిడ్డ అందరూ కూడా నిండు నూరేళ్లతో ఆరోగ్యాలు ఉండాలని ఆ చౌడేశ్వరి మాతను కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఆలోచనని అన్ని కులస్తులు కూడా తొగట, దేవాంగం, పద్మశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క పుట్టినరోజు కావచ్చు, వారి యొక్క పుట్టినరోజు, వివాహ వేడుకలు లేదా తండ్రి వారి యొక్క నామకరణం రోజున, పిల్లల నామకరణం రోజున ఏదో ఒక రోజు తమకంటూ తోచిన విధములో అన్ని వేళలా కృషి చేస్తారని, ఎంతో విలువైన సమయాన్ని అన్నిట్లోనూ వెచ్చించాలని, అదేవిధంగా ఎన్నో ఖర్చులు చేస్తుంటాము. అవసరాలకు మించిన ఖర్చులు, అనవసరం మించిన ఖర్చులు కూడా చేస్తుంటాము. కానీ ఈ యొక్క మంచి యొక్క ఉద్దేశంతో ప్రతి ఒక్క గర్భిణీకి అందరూ పౌష్టికంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని సోమందేపల్లిలో ఉన్న అన్ని కులస్తులు ఉపయోగించుకోవాలని, గర్భిణీ స్త్రీలు అందరూ పౌష్టికాహారాన్ని ఉపయోగించుకోవాలని, దీనికి ప్రత్యేకంగా మనకు సహకరించిన సూపర్వైజర్ రవీంద్ర సార్ గారికి, మెడికల్ ఆఫీసర్ హరినాథ్ సార్ గారికి, ఓంకార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను. ఈరోజు సోమందేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తొగటి వీరులు, పద్మశాలి, దేవాంగము వాళ్ళ అందరూ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఒక 50-60 మంది గర్భిణీ స్త్రీలు వచ్చి భోజనం చేశారు. అలాగే కాకుండా ఈ ప్రతి నెల ఒక వారం రోజు ఒక వారము ప్రతి నెలలో ఒక వారము గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం జరగాలని తొగటి వీరుల తరఫున, దేవాంగం తరఫున, పద్మశాలల తరఫున మేము నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో బర్త్డేలు జరుపుకోవడానికి ఎంతెంతో ఖర్చులు పెడతాము. అలాగే వాళ్ళకి అన్నదాన కార్యక్రమము చేస్తే ఇంకా మరీ మంచిదని మేము ఈ తరఫున అందరినీ వేడుకుంటున్నాము. అదే కాకుండా ఈ పెళ్లి రోజులు కానీ, బర్త్డేలకు కానీ మనం ఎంతెంతో ఖర్చు పెడతాము. అలాగే ఒక 50 మందికి భోజనాలు పెడితే మనకి ఆ దేవుడు ఎప్పుడు మన ఎల్లవేళలా మనకి ఇది ఉంటారని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను దీని తరపున మేము కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సోమందేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈరోజు తొగట మరియు దేవాంగం పద్మశాలి ఆధ్వర్యంలో ఈరోజు గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం జరపడం జరిగినది. దాదాపుగా గర్భిణీ స్త్రీలు ఒక 50 మంది వరకు వచ్చి భోజనం చేసి వెళ్ళారు. ఇలాగే మేము మా సంఘం తరపున ప్రతి నెల అన్నదాన కార్యక్రమం, గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశం ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.